చేస్తున్నారు. ఓకే కృష్ణవేణి గారు, మీతో మళ్ళీ మాట్లాడుతున్నాను. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం ఫోన్ ద్వారా. అక్షర సత్యం గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మీకు ప్యానల్ లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం. అక్షర సత్యం గారు, కౌంట్ డౌన్ షురూ అయింది. మరొక 4 నుంచి 5 రోజుల్లో 5 డేస్లో మనకి ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నారు అనేది క్లియర్ కట్గా మనకి తెలిసే అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా వాళ్ళు ఎవరికి కావాలనేది ఈవీఎం బాక్సుల్లో నిక్షిప్తమైంది. ఈ కౌంటింగ్ జరిగే క్రమంలో ఎటువంటి అల్లర్లకు తావివ్వకుండా శాంతి భద్రతలను కాపాడాలంటే ప్రతి రాజకీయ పార్టీ తీసుకోవాల్సిన స్టాండ్ ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నారు ఒక జర్నలిస్ట్గా మీరు? అదేవిధంగా నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన విధానం గురించి మీరేమనుకుంటున్నారు ప్లీజ్? సార్, కౌంటింగ్ సక్రమంగా జరగాలి, తద్వారా ప్రజలు ఇచ్చిన తీర్పు బయటపడాలి. అది ఎవరికైనా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలో ఉండొచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారు రావచ్చు, లేదా కూటమి రావచ్చు. అది బయటికి తెలియాలి, ప్రజల నిర్ణయాన్ని మనం గౌరవించాలి అన్నప్పుడు ప్రతి పార్టీ నాయకులు ఏమనాలంటారే, బాబు కౌంటింగ్ సక్రమంగా చేయండి, మన ఓటు పక్కోడికి వెళ్లకుండా తీసుకోండి అని చెప్పడం సహజం, తప్పేమీ లేదు. దానికోసం మీరు గట్టిగా నిలబడండి, ఒకవేళ ఎదటివాడు మనల్ని ఏమన్నా మోసం చేస్తే ప్రతిఘటించండి అని చెప్పడంలో తప్పేమిలే. కానీ నిన్న సజ్జల గారు ఏం మాట్లాడారంటే, నాకు అర్థమైంది చెప్తున్నా, నేను 4-5 చోట్ల విన్నాను, అది 4-5 వీడియోల్లో విన్నాను. ఆయన ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడినా ఆయన మనసులో ఏదో ఉందో నాకు తెలియదు, ఆయన మాటలు అర్థం వేసే చెప్తున్నా నేను. ఆయన అన్నది ఏంటి, రూల్ బుక్ ప్రకారం అయితే ఇలాగెళ్ళాలి, సో రూల్ బుక్ ప్రకారంగా మాట్లాడేవాడు, రూల్ బుక్ ప్రకారంగా మనం మౌనంగా ఉండాలి, మనం వ్యతిరేకించకూడదు అన్నవాడు మనకు వద్దు, ఏజెంట్ కింద మనకు వద్దు, రూల్ బుక్ తో మనకు సంబంధం లేదు. మనకి ఎలాగ అనుకూలంగా ఉంటే అలా ప్రతిఘటించాలి, మనం అలా మాట్లాడాలి, అటువంటి వ్యక్తులే కావాలి అనే అర్థంతో మాట్లాడేస్తారు ఆయన. ఇది ముమ్మాటికి తప్పు. సజ్జల గారి కామెంట్స్ ఒక్క నిమిషం పక్కన పెడితే, మహాభారతంలో కూడా దుర్యోధనుడిని శకుని ఏమంటుంటారంటే, మేము ఏం చెప్తే అదే న్యాయం, మేము ఏం మాట్లాడితే అదే చట్టం, మా నోట్లోంచి వచ్చిందే ధర్మం అని అంటుంటారు. అది అధర్మమైనగా ధర్మం అవుతుంది, అంటే మేము చూసుకుంటాం, మేము గెలిచిన తర్వాత. ఎన్నికల అధికారులు చెప్పే రూల్స్ ను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, చెప్పిన దానికల్లా తలాడించాల్సిన అవసరం లేదు, మీరు చేసే పని మీరు చేయండి అని చెప్పారండి. అదే మీరు చేసే పని మనకు అనుకూలంగా మీరు ఏదంటే చేయండి, మీ మద్దతు మాకు ఉంటుంది. మనకు అనుకూలంగా అంటే వైసీపీకి అనుకూలంగా, అంతేగాని ఒక ధర్మం ప్రకారంగా కానీ, ఒక చట్టం ప్రకారంగా కానీ, ఒక ఎలక్షన్ కమిషన్ రూల్ బుక్ ప్రకారంగా ఏ నాయకుడు ఎవరికైనా అనాలంటే ఒకవేళ ఏ కారణం చేయాలి. అంటే ఆయన అక్కడ మాట్లాడుతూ, సత్యం గారు అక్కడ మాట్లాడుతూ ఒక మాట అన్నారు, టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఏజెంట్లు, వాళ్ళు సరైన పద్ధతిలో ఉండేవాళ్ళు, మెరిగేవాళ్ళు కాదు, మన మీదకి దౌర్జన్యం చేస్తారు, దౌర్జన్యం చేసినప్పుడు మనం ఇలా ప్రతిఘటించాలి, రూల్స్ అని మాట్లాడుతూ కూర్చోవద్దు అన్నట్టుగా చెప్పినట్టుగా కూడా అనుకోవచ్చు కదా మనం. సార్, వాళ్ళ మనసులో ఏమున్నాడు అనేది మనం ఊహించలేము సార్. అది మా సజ్జల గారి మనసులో ఏది ఉందనేది మనం ఊహించలేము. పైన మాటల ప్రకారం మనకు ఇది ఎనాలిసిస్ చెప్పగలం. కానీ జనరల్ గా కౌంటింగ్ ఎలాగుంటదంటే సార్, టీడీపీ కార్యకర్తలు కానీ, వైసీపీ కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ కౌంటింగ్ లో యాక్సెస్ ఉండదు. చుట్టూ బారికేడ్స్ పెట్టేసి ఉంటాయి, మధ్యలో టేబుల్స్ ఉంటాయి. అతను ఆఫీస్ వచ్చి ఏది నాకు తెలిసిన భాషలో చెప్తున్నా, ఈవీఎం జీవించి ఇలా జీవిస్తాడు, ఇదిగో సీవీ అంతర్గత ఓపెన్ చేస్తున్నా, రైట్ ఆర్ రాంగ్ అందరూ చూస్తారు, ఓకే సార్ ఓకే అంటేనే ఓపెన్ చేస్తారు, లేదంటే పక్కన పెడతారు. ఇది కాన్ఫ్లిక్ట్ ఇష్యూ రైజ్ చేయొచ్చు, అక్కడ కుట్టుకోవాల్సిన అవసరం లే. ఓకే కదా, ఓపెన్ చేస్తున్నాను చూడండి, ఇదిగో ఆన్ చేస్తున్నా, 1 330 ఓట్లు, 2 150 ఓట్లు అలా చెప్తాడు. అసలు ఏజెంట్లు చూసుకుని నోట్ చేసుకోవడమే. ఓకే, రైట్ రాంగ్ అంటే అది అయిపోయింది కదా, ఓకే నేను నెక్స్ట్ క్వశ్చన్ చేస్తున్నా అని నెక్స్ట్ క్వశ్చన్ ఓపెన్ చేస్తాడు సార్. అక్కడ ఏదైనా కాన్ఫ్లిక్ట్ అయిన ఇష్యూ ఉంటే నేను అబ్జెక్ట్ రైజ్ చేస్తానని అఫీషియల్ గా కంప్లైంట్ ఇవ్వచ్చు. అది అక్కడ తోట ఆగిపోతే తప్ప అక్కడ కొట్టుకునేది, తిరగబడేది, అబ్జెక్ట్ చేసేది ఏం ఉండదు సార్. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వార్త కానీ ఏది డాక్టర్ ఇలాంటి పని చేసుకుంటా వచ్చారు, ఆయనకి తెలియదు ఏం కాదు. అతను కేవలం ఈవీఎం దృష్టిలో పెట్టి చేసింది అయితే కాదని నేను అనుకుంటున్నా. నేను అడిగిన తప్పైతే అక్కడ ఉన్న పెద్దలు చెప్పమానంటే, తిరిగి వేణుగోపాల్ గారు చెప్పమానంటే, చౌదరి గారిని చెప్పమానండి, కృష్ణవేణి గారిని చెప్పమానండి, ఈవీఎంల దగ్గర కౌంటింగ్ దగ్గర ఏజెంట్లకి మాత్రం నిమిత్త మార్చులు అలా చూస్తూ కూర్చోవడమే బారికేట్ల నుంచి. వీళ్ళు నోట్ చేసుకోవడమే, వీళ్ళు నోట్ చేసుకునేది కూడా ఫైనల్ కాదు, లోన్ ఉన్న ఆఫీసర్ నోట్ చేసుకునేదే ఫైనల్. దానికి మీరు రూల్ బుక్ ప్రకారం వెళ్ళొద్దు, మనకి ఎలాగ అనుకూలంగా ఉండాలో మాట్లాడండి అంటే ఏం చెప్పదలుచుకున్నారు? బారికేడ్లు బద్దలు కొట్టుకుని వెళ్ళమంటున్నారా? లేదా టీడీపీ కూడా బారికేడ్లు బద్దలు కొట్టుకుని వెళ్ళిపోతే మీరు అడ్డుకోండి అంటున్నారా? లేకపోతే మీరు కూడా వెళ్ళిపోయి పొడిచేయండి అంటున్నారా? అసలు ఏంటి, అసలు ఏం చెప్పదలుచుకున్నారు?
ఓకే, ఇది ఎంతవరకు ధర్మం? అసలు కనీసం మీరు తిరుగుతున్న వేణుగోపాల్ గారిని క్లారిఫికేషన్ అడిగారు. ఆయన మాట్లాడి మీరు తప్పు అని కానీ లేదా రైట్ అని కానీ ఎక్కడైనా చెప్పారు సార్? మళ్ళీ ఇదంతా రామాయణ ఆవు తెల్లగా ఉండను, 4 కాళ్ళు ఉండను, ఆవుకు ఒక తోక ఉండను. చెప్తారు సార్, టైం ఎక్కువ ఇవ్వలేదు కదా. చెప్తారు ఆయన అడిగిన దానికి మళ్ళీ చెప్తారు. ఆయన టైం లేక నేనే ఆపాను చెప్తారు అనుకోవట్లేదు సార్. చెప్తారు సార్, చెప్పాలి, ఖండించాలి. తప్పు ఎవరైనా చేస్తారు. నోట్ల నుంచి ఎవడు నోట్ అన్నా పొరపాటు మాట వస్తుంది. ఒకవేళ ఆయన పొరపాటు మాట్లాడితే నేను అనుకోకుండా మాట్లాడాను, నా ఉద్దేశం ఇది కాదు, నేను తప్పు మాట్లాడానని చెప్తే ఒక దాంతో పోతే. కానీ ఇది వైసీపీ పార్టీ భావజాలమా? ఇప్పుడు లాస్ట్ 2019 ఎలక్షన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చీఫ్ సెక్రటరీ ఇది డీజీపీని మార్చడమే చంద్రబాబు నాయుడు మెలాకట్ అయిపోతే, మరి 2019 లో చీఫ్ సెక్రటరీ డీజీపీ ఇద్దరు మార్చారు కదా. నోటిఫికేషన్ ముందు మార్చారు అంటున్నారు కదా. నోటిఫికేషన్ ముందు మార్చారు, ఇది నోటిఫికేషన్ తర్వాత మార్చారు అంటున్నారు. ఏదైనా ఎలక్షన్ ముందే కాదు సార్. ఎలక్షన్ నోటిఫికేషన్ ముందా వెనకాలన్నది కాదు. నామినేషన్స్ ముందు ఎలక్షన్ ముందా కాదన్నది కావాలి. ఎలక్షన్ ప్రాసెస్ లోనే కదా. ఓకే, లేదు ఇంకోటి ఏమంటున్నారు, నేను బీజేపీ పార్టీ ఎలక్షన్ కమిషన్ ఒత్తిడి మీతో మాట్లాడుతున్నారు. ఒక బీజేపీ పార్టీ ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఒత్తిడి తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నారా? ఎందుకంటే రాష్ట్ర అధికారులు జగన్మోహన్ రెడ్డి కింద పనిచేస్తారు కదా, సెంట్రల్ అధికారి మోడీ కింద పనిచేస్తే అసలు వీళ్ళ మాట ఏంటి? అప్పుడేమో ఉపయోగించుకోవచ్చు, అయితే డీజీపీని చీఫ్ సెక్రటరీ మార్చడం తప్పు కదా, ఇప్పుడు మార్చే తప్ప అంటే ఏంటి? మళ్ళీ జగన్ రామకృష్ణ గారి భాష వాళ్ళకి ఎలాగ అనుకూలం ఉంటే అలా మాట్లాడుకుంటారు. వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు ఏమన్నారు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎవరు అధికారులు ఉంటే వాడినే తిట్టాలి తప్ప, అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు అధికారులు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు తిట్టాలన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు నేర్చుకుని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పెడుతుంటే కాంట్రాక్ట్ దగ్గర చంద్రబాబు నాయుడు తిట్టారు. అంటే వాళ్ళు ఎలా వీలుంటే అలా మాట్లాడతారు. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కావాలంటారు, ఇప్పుడు దాన్ని ఊసిదారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిపిఎస్ రద్దు అంటారు, ఇప్పుడు దాన్ని ఊసిదారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని కట్టుబడి ఉంటామంటారు, ఇప్పుడు అమరావతి. ఓకే, అక్షర్ సత్యం గారు, ఓకే అక్షర్ సత్యం గారు, మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుంది. మాకు ఎలాగుంటే అలా మాట్లాడతాం అనేది ఒక అధికారంలో ఉన్న వ్యక్తి ఎవరో బొలకాసుకున్నా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వ్యక్తి మనకి ఎలాగ అనుకోవడం అలా నడుచుకోండి అన్నదే నిజమైతే అది ఏ విధంగా వైసీపీ పార్టీ సమర్థించుకుంటది? వాళ్ళు రేపు పొద్దున అధికారులు రాకండి అర్హులని ఎలా చెప్పుకుంటది? వీళ్ళు అర్హులని ప్రజలు ఎలా భావిస్తారు? అక్షర్ సత్యం గారు ఒక్క నిమిషం. అక్షర్ సత్యం గారు వేణుగోపాల్ గారు ఏదో అడుగుతున్నారు, చూడండి ఒకసారి. అక్షర్ సత్యం గారు, పవన్ కళ్యాణ్ పెద్ద అన్ని పార్టీల పైన ఒకే ఇది ఉంటే చంద్రబాబు నాయుడు గారు మట్టిలో మద్యంలో ఇసుకలో అన్నింటిలో అవినీతి పరుడు అంటున్నాడు. మళ్ళీ అలాంటి అవినీతి పరుడు వెనకాల ఇతర పవన్ కళ్యాణ్ తోపుకుంటూ ఆయన స్వార్థ ప్రయోజనాలు రాజకీయాలు చేయడం కోసమే కదా. ఇక్కడేమో రాష్ట్రాన్ని ఉద్ధరించేదానికి, రాష్ట్ర ప్రజలను ఉద్ధరించేదానికి సమాధానం చెప్తారండి, ఆయన చెప్తారు. ఓకే సమాధానం చెప్పండి సత్యం గారు. సత్యం గారు మీరు చెప్పండి సమాధానం. పవన్ కళ్యాణ్ తోపుకుంటా పోయాడు అన్నది నిజమైతే అందుకని ఓడిపోయాడు. 2 సార్లు ఓడిపోయాడు, 2019 ఓడిపోయాడు. రైట్, మీరు టాప్ ఓపెన్ కాబట్టి మీకు ఒక స్టాండ్ ఉన్నది కాబట్టి ప్రజలు నమ్మిన గురించి మిమ్మల్ని గెలిపించారు, మీరు సీఎం అయ్యారు. 2019లో విమర్శించారు, 2019లో వ్యతిరేకించి మళ్ళీ చెప్తా మీకు. మీరు ఇంకో క్వశ్చన్ సమాధానం చెప్తారు, వినండి సార్. వేణుగోపాల్ గారు చెప్తున్నారు. వేణుగోపాల్ గారు చెప్పండి. నేను సమాధానం చెప్పిన తర్వాత నేను సమాధానం చెప్పిన ఇంకో క్వశ్చన్ అడగండి, నేను మళ్ళీ చెప్తా దానికి. ఓకే సచిన్ గారు ప్లీజ్ కంటిన్యూ, ప్లీజ్. సమయభావం తక్కువ, తొందరగా చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తోక ఒప్పుకుంటూ పోయాడు కాబట్టి ఓడిపోయాడు. రైట్, మీరు స్టాక్ ఓపలేదు కాబట్టి ఒక స్టాండ్ మీద ఉన్నారు కాబట్టి మీరు గెలిచారంటే అర్థం ఏంటి? రాజ్యాంగానికి కస్టోడియన్, మీరు ధర్మానికి కస్టోడియన్, న్యాయానికి కస్టోడియన్, ప్రజల ఆకాంక్షలకు కస్టోడియన్. అదేం కాకుండా మనకి ఎలా అనుకూలంగా ఉంటే అలా మాట్లాడేయండి, రూల్ బుక్ తో మనకు సంబంధం లేదని ఒక ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాట్లాడుతుంటే ప్రజలకు ఏం సంకేతాలు ఇస్తున్నారు సార్ మీరు? వైసీపీ పార్టీ నుంచి కానీ లేదా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీ పార్టీ ప్రతినిధి అయితే అనుకోవచ్చు, ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ ప్రజల సొమ్ముని జీతాలు తీసుకుంటూ ప్రజలు ఇచ్చిన సౌకర్యాలు అనుభవిస్తూ రూల్ బుక్ తో నాకు సంబంధం లేదు మనకి ఎలా అనుకూలంగా ఉంటే అలా మాట్లాడేది అంటే తప్పకుండా చదివించుకోండి. ఓకే
ఓకే అక్షర్ సత్యం గారు, ఏం మాట్లాడుతున్నారు ఓకే ఓకే అక్షర్ సత్యం గారు, మళ్ళీ మాట్లాడతాను మీతో. మనతో ఇప్పుడు చౌదరి గారితో ఒకసారి మాట్లాడదాం. చౌదరి గారు, ప్రధానంగా వేణుగోపాల్ గారు ఇప్పుడు అడిగింది ఏంటంటే